మనమందరము మన కుటుంబ సభ్యులందరి మీద జాలి పడుదుము గాక, వారిని తేరి చూచుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. మనమందరం జాలి పడాలి, కోపపడకూడదు. వాళ్ళు ఏ పని చేసినా, తప్పు చేసినా గానీ, లేకపోతే వాళ్ళు కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, ఒక భారాన్ని వారు మోస్తున్నారు. వారి యొక్క తండ్రి స్థానంలో ఉండి, తల్లి స్థానంలో ఉండి వారు ఒక విలువైనటువంటి దాన్ని మోస్తున్నారు. ఈ యొక్క ఏమంటే కుటుంబం అనబడినటువంటి ఒక వ్యవస్థను వారు మోస్తున్నారు. ఈ యొక్క కుటుంబం అనబడినటువంటి ఈ వ్యవస్థను వారు మోస్తూ ఉన్నప్పుడు మన మీద వారు జాలి పడగలిగిన హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. అత్తలు కోడళ్ళ మీద జాలి పడుదురు గాక, కోడళ్ళందరూ అత్తల మీద జాలి పడుదురు గాక. ఆమేన్ చెప్పలేదంటే తేడా పడుతుంది లేదన్నాడు. ఏమండి, జాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. అది లేకపోతే నన్ను అడిగితే నువ్వు వేస్ట్. నువ్వు జాలి కలిగిన హృదయం నీకు లేకపోతే, నేను చెప్తున్నావు శాముడిగా, నువ్వు అసలు దేవుని నమ్ముకోవడమే వేస్ట్. ఏం కావాలి? జాలి. వృద్ధాప్యంలో ఉన్నా కానీ, యవ్వన కాలంలో ఉన్నా కానీ, బలహీనంలో ఉన్నా కానీ మనం ఏం చూపించాలంట? జాలి చూపించాలి. దేవుని స్తోత్రం చెప్తాం. మనకి మన మీద జాలి చూపించేవారు మనకి ఉందరుగాక. మన కుటుంబ సభ్యుల్లో వారే లేచి